ఇండియా దగ్గర దగ్గర వరల్డ్‌లో ఉన్న 50% జీసీసీస్‌ని అట్రాక్ట్ చేస్తుంది. అది కూడా $110 బిలియన్ పైగా ఇండియన్ ఎకానమీలో ఈ జీసీసీస్ కంట్రిబ్యూట్ చేయబోతున్నాయి. సో జీసీసీస్ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ కంపెనీస్ $110 బిలియన్ ఎకానమీని ఎలా కంట్రిబ్యూట్ చేస్తున్నాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో జీసీసీస్ అంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. అండ్ ఇవి ఏంటి అంటే ఒక మల్టీనేషనల్ కంపెనీ ఏదైనా ఇంకొక కంట్రీలో ఒక స్పెషలైజ్డ్ హబ్ని క్రియేట్ చేస్తే అది మనం జీసీసీస్ అంటాం. ఇది అవుట్సోర్సింగ్ సెంటర్స్ కాదు, నార్మల్గా మన దగ్గర ఉన్న కంపెనీస్ లాగా అవి కావు. ఇవి నిజం చెప్పాలంటే ఆ కంపెనీస్ ఏవైతే హెడ్ క్వార్టర్స్లో చేస్తున్నాయో అలాంటి వర్కే ఇంకొక కంట్రీలో కూడా చేస్తాయి. అది ఇన్నోవేషన్ గురించి అయినా సరే, కటింగ్ ఎడ్జ్ ఏఐ రీసెర్చ్ అయినా సరే, అడ్వాన్స్ సైబర్ సెక్యూరిటీ అయినా సరే, క్లౌడ్ అయినా సరే, ఇలా ఏదైనా సరే ఆ కంపెనీ ఏదైతే స్పెషలైజేషన్ ఉంటుందో అది ఇంకో కంట్రీలో కూడా అలాంటి వర్క్నే చేయడం. అండ్ గెస్ చేయండి, ఇండియా జస్ట్ దీంట్లో ట్రెండ్లో పార్టిసిపేట్ లేదు, డామినేట్ చేస్తుంది. దగ్గర గ్లోబల్గా జీసీసీ ఫుట్ ప్రింట్ ఏదైతే ఉందో దాంట్లో 50%కి పైగా జీసీసీ ఫుట్ ప్రింట్ ఇండియాలోనే ఉంది. అది చాలా హ్యూజ్. అండ్ ఇక్కడ మనం ఎంత మాట్లాడుకుంటున్నాం అంటే 1600 ఆఫ్ ద సెంటర్స్ మనకి ఇండియాలో ఆల్రెడీ ఉన్నాయి. అండ్ వీళ్ళ అన్నిట్లలో కలిసి 15 lakhs పీపుల్ పనిచేస్తున్నారు. అండ్ 2025 వరకు ఇవి 2000 కాబోతున్నాయి. అండ్ దీంట్లో అప్పుడు 20 lakhs పీపుల్ వర్క్ చేస్తారు. అండ్ ఇక్కడ ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ జీసీసీస్ స్ట్రైవ్ కావడానికి అంటే గ్రో కావడానికి ఇండియాలో పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఫస్ట్ ది టాలెంట్. ప్రతి ఇయర్ ఇండియా స్టెమ్ గ్రాడ్యుయేట్స్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్లో దగ్గర 1.5 మిలియన్స్ అంటే 15 lakhs ఫ్రెష్ మైండ్స్ వర్క్ ఫోర్స్లో ఎంటర్ అవుతూ ఉన్నాయి. అండ్ అది టాలెంట్ పూల్ కాదు, టాలెంట్ ఆఫ్ ఓషన్. అండ్ సెకండ్ది కాస్ట్ ఫ్యాక్టర్. ఇండియాలో వేజెస్ అనేవి పెరుగుతున్నాయి, కానీ కంపేరింగ్ టు సిలికాన్ వ్యాలీ, యూరోప్, ఈ కంపెనీస్ అన్నీ కూడా చాలా వరకు సేవ్ చేసుకుంటున్నాయి. టాప్ టైర్ టాలెంట్ దొరుకుతుంది, అలాగే సేవ్ కూడా చేసుకుంటున్నాయి. ఇవి ఎలాగంటే మిడ్ రేంజ్ ప్రైస్లో నాకు ప్రీమియం సర్వీస్ దొరికినట్టు, ఎవరికి అలా అనిపించదు అని. అండ్ థర్డ్ది జియోగ్రఫీ. సిటీస్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్, బెంగళూరు, పూణే, ఇవన్నిటికీ ఇంక్రెడిబుల్ టెక్ ఈకో సిస్టమ్ ఉంది ఆల్రెడీ. సిలికాన్ వ్యాలీలో ఉన్నదానికన్నా బెటర్ వెదర్ అండ్ బెటర్ ఫుడ్ అండ్ బెటర్ అఫోర్డబిలిటీ, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ప్లేసెస్ స్టార్టప్స్కైనా, రీసెర్చ్ సెంటర్స్కైనా, ఇన్నోవేషన్ హబ్స్కైనా. అండ్ ఇక్కడ కొన్ని మైండ్ బ్లోయింగ్ నెంబర్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఇండియాలో దగ్గర జీసీసీ అన్నీ కలిపి 200 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ని ఆక్యుపై చేసింది అన్ని మేజర్ సిటీస్లో కలిసి. అది ఎంత పెద్దది అంటే దగ్గర 3500 ఫుట్బాల్ ఫీల్డ్స్ అంతా. అండ్ ఇంకొకటి, ఈ టోటల్ జీసీసీస్లో అమెరికన్ కంపెనీస్ మాత్రమే 58% స్పేస్ని ఆక్యుపై చేశాయి. ఇది ఇండియా మరియు యూఎస్కి ఉన్న టెక్ కనెక్షన్, అంత డీప్ కనెక్షన్. సో నాకు ఈ ఇండియన్ ఎవల్యూషన్ స్టోరీలో నచ్చింది ఏంటి అంటే ఇది జస్ట్ కాస్ట్ సేవింగ్స్కి మాత్రమే కాదు. మనం ఇక్కడ ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మోస్ట్ కాంప్లెక్స్ ఛాలెంజెస్, అవి టెక్నాలజీలో కావచ్చు, ఫైనాన్స్లో కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు, ఇవన్నిటిని కూడా ట్యాకిల్ చేస్తున్నాయి గ్లోబల్గా. అండ్ వీళ్ళు ఇన్నోవేషన్ని డ్రైవ్ చేస్తున్నారు. ఇక్కడ మనం హై స్కిల్ జాబ్స్ని కూడా క్రియేట్ చేసుకున్నాం, అలాగే ఎంటైర్ ఇండస్ట్రీని రీషేప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక ఎక్సైటింగ్ పార్ట్ ఏంటి అంటే ఇది జస్ట్ బిగినింగ్. ఇంకా మిగిలిన కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ని ఇండియాలో ఎక్స్పాండ్ చేసినట్టయితే మనం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ని చూడొచ్చు. అసలు గ్లోబల్ బిజినెస్ ఎలా ఎవాల్వ్ అవుతుంది అండ్ ఇండియా దానికి ఎలా అడాప్ట్ అయింది అండ్ సక్సెస్ అయింది అనేది. సో ఇప్పుడు మన దగ్గర టాలెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్నోవేషన్ కరెక్ట్గా ఉన్నాయి. దీంతోపాటు పాలసీస్ అన్నీ కూడా ఇంకా కొంచెం బెటర్గా చేసినట్టయితే ఇంకా కూడా మనం సక్సెస్ కావచ్చు. మీరేమనుకుంటున్నారు? అండ్ ఈ వీడియోని చివరికి చూసినందుకు చాలా థ్యాంక్స్.